అనుని కాపాడమ్మా. అను హాస్పిటల్లో ఉందమ్మా. ఎవరో చంపేస్తున్నారమ్మా. ఏమైనా కళ్ళొచ్చిందా? అమ్మా అనుని ఎవరో చంపేస్తున్నారమ్మా. అమ్మా అనుని ఎవరో చంపేస్తున్నారమ్మా. అనుని ఎవరో చంపేస్తున్నారమ్మా. అను అనుని చంపేయడమేంట్రా? అను చచ్చిపోయిందిరా. మనల్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయింది. నువ్వు అను ధ్యాసలోనే ఉండి అను గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి నీకలా అనిపించింది నాన్న. అను చచ్చిపోయిందిరా. లేదమ్మా, అను బతికే ఉందమ్మా. నాకు తెలుసమ్మా, నా చెల్లికి ఏం కాదమ్మా. నా చెల్లికి ఏం కాదమ్మా. నా చెల్లికి ఏం కాదమ్మా. ఏమైందిరా? ఏమైందిరా అన్నా? ఇదిగో మంచినీళ్ళు తాగు. ఏనాన్నా పేడకలొచ్చిందా? బాబాయ్, ఏంటి బాబాయ్ ఇది? రోజు రోజుకి వీడు అనునే తలుచుకుంటూ అది బ్రతికే ఉందని భ్రమ పడుతున్నాడు. వీడికి ఏమవుతుందోనని భయంగా ఉంది బాబాయ్. అను జై ఒకే కడుపులో పుట్టడం మాత్రమే కాదమ్మా, నిమిషాల తేడాలో కవలల్లా పుట్టారు. ప్రతి క్షణం కలిసే పెరిగారు, కలిసే తిన్నారు, కలిసే ఆడుకున్నారు. అను లేదన్న నిజాన్ని మనమే జీర్ణించుకోలేకపోతున్నాం. చిన్నపిల్లాడు, కోలుకోవడానికి సమయం పడుతుందమ్మా. జై 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 ఎక్కడికి రా? స్వామి, నాది కల కాదు, నిజమే అని మీకు తెలుసు కదా స్వామి. అను బతికే ఉంది అంటుంటే అమ్మ తాతయ్య నమ్మడం లేదు. నాకు నా చెల్లి బతికే ఉంది అనిపిస్తుంది. నువ్వు చెప్పు స్వామి, తను బతికే ఉంది కదా? చెప్పు స్వామి, చెప్పు స్వామి. నువ్వు నాకు కనిపించవని అర్థమైంది స్వామి. అను నిన్నెంత నమ్ముకుంది. ప్లీజ్ స్వామి, ఎక్కడున్నా నా చెల్లిని కాపాడు స్వామి, కాపాడు స్వామి. మీరు నా ఇంటికొచ్చినప్పుడు సాక్ష్యాలు తారుమారు చేయాలనే ఉద్దేశంతో మాట్లాడలేదు. నేను ఎన్నో ఏళ్లుగా ఈ మేయర్ పదవిలో ఉంటున్నాను. అందరికీ ఒకేలా న్యాయం జరగాలని నేను ఆలోచిస్తాను. ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. ఈ రోజుతో మీ కూతురికి జరిగిన అన్యాయానికి న్యాయం జరిగినట్టే. మీ పాపకి యాక్సిడెంట్ చేసింది మా వాళ్లే. యాక్సిడెంట్ జరిగింది కూడా మా కారుతోనే. మీ భార్య మీనాక్షి మా ఇంటికొచ్చి కంటతడి పెట్టుకుంటే సాటి ఆడదానిగా ఏమీ చేయలేకపోతున్నానని బాధపడ్డాను. ఆ తర్వాత ఎలాగైనా మీ కూతురి విషయంలో న్యాయం చెయ్యాలని నిర్ణయించుకున్నాను. వెంటనే సీఐ గారిని పిలిపించి ఈ కేసుని సీరియస్గా చాలా త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పాను. ఇన్వెస్టిగేషన్ చేసి మా కారుతో యాక్సిడెంట్ చేసిన వాళ్ళని పట్టుకున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు,
వాడే మీ పాప అలా అవడానికి కారణం వాడే. రే వీర్రాజు, వాడు చేసిన పనికి శిక్ష పడుతుంది. సిఏ గారు, వాడికి పడే శిక్ష చాలా తీవ్రంగా ఉండాలి. మీ పాప యాక్సిడెంట్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయమని మేడం గారు చెప్పారు. తప్పు చేసింది తన వాళ్ళైనా సరే శిక్ష నుంచి తప్పించుకోకూడదు అని చెప్పారు. నేను సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే మేడం గారి కారు డ్రైవర్ ఫుల్లుగా తాగి మీ పాపని యాక్సిడెంట్ చేశాడని తెలిసింది. వీడు భయంతో పారిపోతే వెతికి నేనే పట్టుకొచ్చాను. వాసుదేవ్ గారు, అన్యాయంగా ఒక పాపని చంపిన వ్యక్తి అంత తేలిగ్గా బయటపడడానికి వీల్లేదు. వాడికి తగిన శిక్ష వేయించి మీ కూతురికి నేను న్యాయం చేస్తాను. వెళ్ళొస్తాను వాసుదేవ్ గారు. ఉమాదేవి గారు, ఒక్క నిమిషం. మీ నిజాయితీకి నా నమస్కారం ఉమాదేవి గారు. మీరు మేయర్ పదవిలో ఉండి కూడా ఆఫ్టర్ ఆల్ వాసుదేవ్ కూతురు చనిపోయిందంటే నాకంటే ఎక్కువగా శ్రద్ధ మీరే తీసుకుని సిఏ రంగా గారితో చెప్పి ఈ కేసుని ఇంత తొందరగా పరిష్కారం చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. రియలీ యువర్ గ్రేట్. దేవ్, వాసుదేవ్,